గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది మా కిచెన్ టూర్. ఇది నేను చూపిస్తున్నా స్టార్టింగ్. ఇది ఆర్చ్ లాగా వస్తుంది. ఇటు లోపలికి రాగానే ఇటు లెఫ్ట్ సైడ్ మనకి షింక్ కనిపిస్తుంది. షింక్ ఇది ఆర్చ్ అనమాట. దీనికి ఆనుకొని షింక్ పక్కన ఇది గ్యాస్ స్టవ్ అండి. చూడండి, కొత్తది తీసుకున్నాం మేము ఇంట్లో జాయిన్ అయినప్పుడు. బటర్ఫ్లై యాస్ అని ఏసీ అని తీసుకున్నాము స్టవ్. ఇది మాకైతే 2800 అలా పడింది. విత్ స్టవ్, లైటర్ అదంతా వాళ్ళే ఇచ్చారు. పైప్ అది కూడా వాళ్ళే ఇచ్చారు. దాని పక్కనైతే ఇది లైటర్ నేను చూపిస్తున్నాను కదా, ఇది గ్యాస్ నింపుకొని లైటింగ్ చేసేదన్నమాట. అది పక్కన అలా స్థలం ఉంటే నేను కొంచెం యూస్ఫుల్వి అవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడ మీకు అది బాక్స్ కనిపిస్తుంది కదా పింక్, అది నేను మీషోలో తీసుకున్నానండి. ఇది మిక్సీ. దీన్ని ఇట్లా కప్పి పెట్టాను. అంటే ఇల్లంతా సర్దాను అనమాట. అంటే మా పండగ వస్తుంది కదండి, మళ్ళీ దుమ్ము పడిపోతుంది అని చెప్పి ఇలాగైతే పెట్టాను. బాగా క్లీన్ చేసి కడిగి పెట్టాను, అది ఆరబెట్టాను. బటర్ఫ్లై అండి మిక్సీ కూడా. దాని పక్కనైతే కొన్ని డైలీగా అంటే మేము ఇక్కడ యూజ్ చేసుకున్నట్టు పెట్టుకున్నాము. కింద వచ్చి లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్, ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్, కాలిన్ అదంతా పెట్టుకున్నాము. దీని కింద కూడా కొంచెం ర్యాక్స్ ఇచ్చారు. ఇంకా అయితే సామాన్లు ఇంకా షిఫ్ట్ చేయలేదండి. ఇది చూపిస్తున్నాను కదా, ఇది వాటర్ ప్యూరిఫైర్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది కాపర్ ప్యూరిఫైర్. ఇది మాకైతే 4500 సంథింగ్ పడింది. అమెజాన్లో తీసుకున్నామండి. అది బాగా వర్క్ అవుతుంది. మాకు తెలిసిన వాళ్ళకు 3-4 కూడా తీసుకున్నాము. ఇంక ఇది చూస్తే ర్యాక్స్. ఇదంతా మేము ఇంటీరియర్ చేయించుకున్నామండి, ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇది పాత హౌస్, దాన్ని మేము రీమోడల్ చేయించాము. పైన అయితే కప్స్ అవన్నీ పెట్టాను. కింద ఇవన్నీ పౌడర్ అవన్నీ పెట్టున్నాను, అంటే ఏమన్నా అక్కడ వంట చేసుకోవాలంటే. ఇంకా పక్కన ఇవన్నీ కొత్తవండి, అంటే మనకు అవసరమైనటువన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను ఒక సైడ్ ర్యాక్లో. ఇంక ఇటుపక్క ర్యాక్లో వచ్చి ఇవి కూడా కొత్తవి. అది మిక్సీ బాక్స్, దానిలో జార్లు ఇంకా అవి ఉన్నాయి. ఇవి కూడా కొత్తవి. ఒక ఆయిల్ డబ్బా కూడా పెట్టున్నాను కేజీది, ఏమన్నా వండుకోవాలి అదంతా చేసుకోవచ్చు. ఇది చూపిస్తున్నాను, ఎవరు నవ్వకండి. వెంట్రుకలండి, ఇదొక పిచ్చి అలవాటు ఉంది ఆడవాళ్ళకి. వెంట్రుకలు వేసి స్టీల్ సామాన్లు తీసుకోవడం ఇష్టం కదా, అందుకని అవి దాచిపెడుతున్నాను. అవి కొన్ని ఎక్కువైతే తీసుకుందామని చెప్పి ఇది నేను చూపించాను కదా అండి. ఇవి మెయిన్గా నేను యూజ్ చేసేటివి అయితే అక్కడ పెట్టుకున్నాను. ఇంక ఇటుపక్క ఒక టీవీ ర్యాక్లో ఇవన్నీ మా పెళ్ళికి వచ్చిన, రిసెప్షన్కి వచ్చిన గిఫ్ట్స్ అండి. ఇవన్నీ తీయకుండా అలాగే పెట్టేశాను. దాంట్లో ఇదొకటి ఇది ఉంది కదా, చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి మా హస్బెండ్ తీసుకొచ్చాడు. 1000 రూపీస్ అండి. హాట్ వాటర్ది, కోల్డ్ వాటర్ది అది అండి. హాట్ అవుతుంది, కోల్డ్ అవుతుంది, 2 అవుతాయి. ఇంకా దాని కింద ర్యాక్లో వచ్చి ఇవి కూడా ఖాళీ డబ్బాలు, బాటిల్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇదైతే కవర్లు అండి. కవర్లు అయితే ఎన్ని ఉంటాయి ఇంట్లో అంతా. కవర్లు చూస్తుంటే నేను తీసాననిపిస్తుంది, అందుకని కవర్లు ఒక సైడ్ పెట్టాను. ఇది పక్కన ఉండేది రెయిన్ కోట్ మా హస్బెండ్ని, అవన్నీ అక్కడ పెట్టాను. చూడండి, మీకు ఫుల్ వీడియో హోమ్ టూర్ కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి కూడా మంచి లైక్స్ వస్తే కంపల్సరీ హోమ్ టూర్ చేస్తానండి. మా ఇల్లు కూడా బాగుంటుంది. ఇది రీసెంట్గా ఓల్డ్ హౌస్ని రీమోడల్ చేయించాము. ఇదైతే మాకు తెలిసిన వాళ్ళు, పక్కంటి వాళ్ళు మా గృహప్రవేశానికి ఇచ్చిన గిఫ్ట్. ఇవైతే పట్టలండి. నేను ఎవ్రీ వీక్ ఇల్లు తుడిచినప్పుడు పట్టలు కూడా కడిగేస్తాను. ఇది మా పాప చెప్పులు, పండక్కని తీసుకున్నాము. డిమార్ట్లో, తిరుపతిలో తీసుకుంటే 49 రూపీస్కి వచ్చింది. ఈ కింద ర్యాక్ అంతా మా హస్బెండ్ అండి. ఇవంతా ఎలక్ట్రిక్ సామాన్లు ఉంటాయి, స్క్రూ డ్రైవర్లు అవి ఇవి అని మొత్తం అవి. స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేయర్లు అవన్నీ అందులో ఉంటాయి. ఇంకటి ఇది గ్యాస్, దాని కింద స్టాండ్ అదంతా గ్యాస్ వాళ్ళే మేము బుక్ చేసుకున్నప్పుడు ఇచ్చారు. ఇంకా పైన చూపిస్తున్నాం కదండి, అవి అన్నీ కూడా మా రిసెప్షన్కి వచ్చిన గిఫ్ట్సే. అన్నీ పైన ఎక్కిచ్చేసాను. ఇది మెయిన్ ఆర్చ్ అన్నమాట. ఇది వాటర్ ప్యూరిఫైయర్ అండి.
ఇంకా దానికి ఇంకా చూస్తే ఇది కిటికీ అండి. నాకు ఈ వంట రూమ్లో నాకు నచ్చింది ఏంటంటే చాలా పెద్దగా మనకి కిటికీలు ఇంకా మనం ఎంత సామాన్ పెట్టినా కూడా అవన్నీ ర్యాక్స్లో వెళ్ళిపోతాయి. ఇంకా ఈ కిటికీ నాకు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్